కానీ నేను యేసయ్య సన్నిధిలో కూర్చోలేకపోయేదాన్ని. ఎందుకు అంటే చిన్నతనంలోనే పాపానికి నేను బానిసనైపోయాను. నా హృదయం అంతా పాపంతో నిండిపోయింది. సేవకులు చెప్తా ఉంటే పాపం వల్ల వచ్చే జీతం గురించి, దేవుని యొక్క ఉగ్రత చెప్తా ఉంటే నా హృదయం భయముతో నిండిపోయేది. నా హృదయం ఎంతగానో ఏడ్చేదాన్ని. నాకు అసలు అర్థమయ్యేది కాదు, నా బ్రతికేంటి, నా జీవితం ఏంటి, ఈ పాపం నుంచి నేను ఎలా బయటికి రావాలి, ఈ వ్యసనాల నుంచి నేను ఎలా బయటికి రావాలి అని ఎంతగానో ఏడ్చేదాన్ని. ఒక విషయం మీతో నేను పంచుకోవాలని ఆశపడుతున్నాను. నేను యేసయ్యని ఎరగక ముందు, దేవుని వాక్యానికి నాకు తెలియక ముందు నేను చేస్తున్నది పాపం అని కూడా నాకు తెలియదు. నేను చెప్పేది అర్థమైందా? యేసయ్య వాక్యము దగ్గరికి నేను రాలేనప్పుడు నేను చేసే పాపాలు, భయంకరమైన పాపాలు, అవి పాపాలుగా నాకు అనిపించలేదు. రెండోది, నా మనసాక్షి అన్నడు గద్దించలేదు. చివరికి నాకు ఆత్మ ఉన్నదనే సంగతి కూడా నాకు తెలియదు. మనకు ఆత్మ ఉందా? ఆత్మ ఉన్న వాళ్ళందరూ దేవునికి స్తోత్రం చెప్తారు. మీరు చాలా జాగ్రత్తగా వినాలి. ఒక ప్రశ్న మీకు. ఎఫెసీ పత్రిక 2:1 ఉంది, మీ పాపముల చేతను అపరాధముల చేతను మీరు చచ్చిన స్థితిలో ఉన్నారని వాక్యం చెప్తుంది. ఎవరు చనిపోయారు అక్కడ? ప్రాణం చనిపోయిందా? శరీరం చనిపోయిందా? అక్కడ చచ్చిన స్థితిలో ఉన్నది ఎవరు? గట్టిగా చెప్పాలి, ఎవరు? ఆత్మ చచ్చిన స్థితిలో ఉన్నది. చచ్చిపోలేదు, చచ్చిన స్థితిలో ఉన్నది.